ఉప్పల్ స్టేడియం కి పార్కింగ్ గా ఉన్న స్థలం ప్రైవేట్ సంస్థ వేలంలో కొనుగోలు చేసిందన్నారు విహెచ్ హనుమంతరావు. ఆ స్థలం క్రికెట్ స్టేడియానికి చెందాలన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ చూపి ఆ స్థలాన్ని కొనుగోలు చేయాలని కోరారు. క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరిగినప్పుడు ఆ స్థలం పార్కింగ్ కి ఉపయోగించుకునేదన్నారు. అయితే పార్కింగ్ సరిపోక బయట రోడ్లపై పార్కింగ్ చేసుకునేవారన్నారు. క్రికెట్ స్టేడియానికి ఆ స్థలం చాలా ప్రాముఖ్యమని తెలిపారు. కాబట్టి పార్కింగ్ కి ఇతర గేమ్స్ కి ఉపయోగించుకోవడానికి ఆ స్థలాన్ని కొనుగోలు చేయాలని విహెచ్ హనుమంతరావు తెలిపారు. ఉప్పల్ స్టేడియం కి పార్కింగ్ గా ఉన్న స్థలం ప్రైవేట్ సంస్థ వేలంలో కొనుగోలు చేసిందన్నారు విహెచ్ హనుమంతరావు. ఆ స్థలం క్రికెట్ స్టేడియానికి చెందాలన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ చూపి ఆ స్థలాన్ని కొనుగోలు చేయాలని కోరారు. క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరిగినప్పుడు ఆ స్థలంలో పార్కింగ్ కి ఉపయోగించుకోవాలన్నారు. అయితే పార్కింగ్ సరిపోక బయట రోడ్లపై పార్కింగ్ చేసుకునేవారన్నారు. క్రికెట్ స్టేడియానికి ఆ స్థలం చాలా ప్రాముఖ్యమని తెలిపారు. కాబట్టి పార్కింగ్ కి ఇతర గేమ్స్ కి ఉపయోగించుకోవడానికి ఆ స్థలాన్ని కొనుగోలు చేయాలని విహెచ్ హనుమంతరావు తెలిపారు. పక్కకే ఉన్నది. ప్రతి ఐపీఎల్ మ్యాచ్ కానీ ఏ ఇంటర్నేషనల్ మ్యాచ్ వేలాది సంఖ్యలో కార్లు వస్తాయి. ఏడ పెట్టాలి? అటు పక్కేమో సర్వే ఆఫ్ ఇండియా, ఇటు పక్కేమో ఏది బ్యాక్ సైడ్ అని అన్ని ప్రాధాన్యత ఇవ్వాలనేదే నా ముఖ్య ఉద్దేశం. దానికి కారణం ఏంటంటే మా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారి యావత్ భారతదేశంలో తెలంగాణలో స్పోర్ట్స్ సిటీ చేస్తా అంటున్నారు. ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు. స్పోర్ట్స్ సిటీ అనేది ఏది పటియాలలో కొంత ఉన్నది ట్రైనింగ్, కానీ అక్కడ తర్వాత దేశంలో ఎక్కడ లేదు. నా ఉద్దేశం ఏమిటంటే, నాకు తెలిసిన సంగతి, ఇక్కడ ఒక స్పిన్నింగ్ మిల్ ఉండే ఆ రోజులలో ఏది ఇదంతా ఏది దాదాపు 1200 ఎకరాలు దేనికి ఆ సమీపంలో ఉన్న ఉప నిజాం రాజు గారి సర్వే కాస్ట్ స్థలం 1200 గదాలు 12,000 ఎకరాలు ఉండే ఖాళీ ఉన్నదని ఈ ఇండస్ట్రీ నిర్మాణం 35 ఏళ్ళ 12 ఏళ్ల తర్వాత ఎవడన్నా